విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో 10వ తరగతి విద్యార్థులకు అందిస్తున్న ప్రత్యక్ష శిక్షణా తరగతులను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో సబ్జెక్టు నిపుణులతో ప్రభుత్వం ప్రత్యేక శిక్షణా తరగతులను ఏర్పాటు చేసిందన్నారు. కృష్ణా జిల్లా నుంచి ఎందరో మహానుభావులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని చదువులో రాణించాలని విద్యార్థులకు ఎమ్మెల్యే సూచించారు. 2024-2025 సంవత్సరానికి మనం రిజల్ట్స్ ఒకసారి గమనం చేసుకుని 10వ తరగతిలో ఆనగట్ నియోజకవర్గంలో 100% మంది ఉత్తీర్ణులు అవ్వాలి ఆ ధ్యేయంతో ఈ రోజున 3 మండలాలకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మన నియోజకవర్గంలో ఈ 3 మండలాలకు సంబంధించినంత వరకు 842 మంది విద్యార్థులు 2024-2025 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలకు హాజరైతే దాంట్లో 775 మంది ఉత్తీర్ణులు, 67 మంది పరీక్షలు తప్పారు. అంటే మనం 92% మనం విజయం సాధించాం. ఈ ఏడాది కొద్దిగా కష్టపడితే 100% మనం విజయం సాధిస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరు ఉత్తీర్ణులు అయ్యారు, ఎవరు తప్పారని కూడా లెక్క తీస్తే ఇవాళ మనకు ప్రత్యేకించి తెలుగులో 18 మంది తప్పారు, హిందీలో 2 తప్పారు, ఇంగ్లీష్ లో 15 మంది, మ్యాథ్స్ లో 31 మంది, సైన్స్ లో 44 మంది, సోషల్ లో 23 మంది. ఈ రోజు మనకి ఇక్కడ అంశాల్లో ప్రత్యేకంగా బోధన చేయగల సామర్థ్యం గల ఉపాధ్యాయులను ఇక్కడ రప్పించి ఒక్కొక్క అంశం మీద పరీక్షను ఏ విధంగా మీరు ఎదుర్కోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.